దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. పాడమనుకుంటా మాట్లాడుతుంటారు హానోకు భూమిపై దేవునితో నడిచెను. దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు బలి తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసేవారతనికి కావాలి. వారే తన ఇష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. పాట నశించు ఆత్మల కొరకు అది కూడా వెచ్చించాడా వీడియో. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు. తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి. ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. థ్యాంక్ యూ. హలో హలో మంచిది. చక్కటి పాట పాడించిన సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటాను. మరి సమయం కావస్తున్నది కాబట్టి వాక్య సందేశం కొరకు సమయాన్ని కేటాయిద్దాం. మన వద్దన సహోదరుడు రమేష్ వచ్చి తొలి సందేశాన్ని అందించవలసిందిగా క్రీస్తు పేట కోరుచున్నాం. మరి ఈ సమయంలో వాక్యం కొరకు మన వద్దన సహోదరి అలేకే వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి
ఇదిగో తండ్రి, ఈ కూడికను ఘనంగా ఆశీర్వదించి దీవించండి తండ్రి. ఎవరైతే ఈ శబ్దం ద్వారా నీ మాటలు వింటారో ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో తండ్రి, వారి మనసులో ఒక్క మాటనైనా వాళ్ళని నిలబెట్టి వారు మారు మనసు పొందులాగిన సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో తండ్రి, వాక్యం చెప్పబోతున్నటువంటి రమేష్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంయోచితమైన జ్ఞానంతో నీ మాటలు మాకు అందించటకు సహాయం దయచేసి విన్న ప్రతి మాటను మేము మా హృదయంలో భద్రపరిచి వాక్యానుసారంగా బ్రతుకులాగిన సహాయం దయచేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన సహోదరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఈ సమయాన్ని బ్రదర్ రమేష్ గారికి అప్పగించడం జరుగుతుంది. మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కనతనిన దేవునికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు యోసేపు గారికి, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనము తెలియజేసుకొనిచున్నానండి. కొద్ది నిమిషాలు అందరూ శ్రద్ధ కలిగి నేను చెప్పబోతున్న మాటలు వినవలసిందిగా కోరుచున్నానండి. మనం ఇప్పుడు నేర్చుకోబోయే అంశం స్త్రీ యొక్క అనుభవం వాక్యంలోన లేదా వ్యాపారంలోన. స్త్రీ అనుభవం సాధించాల్సింది వాక్యంలోన వ్యాపారంలోన అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనందరం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, మొదటిగా అనుభవం అనగానే మనందరికీ తెలుసు, అంటే మనం చేసే ప్రతి పనిలో మనం నైపుణ్యత సాధించడం. మరి ఇటువంటి అనుభవం నేడు స్త్రీలుగా ఉన్నవారు ఎందులో ఉంటున్నారని మనం ఆలోచిస్తే, కొందరు వంట చేసే దానిలో అనుభవం సాధిస్తూ ఉంటారు. మరికొందరు వారి వ్యాపారాల కోసం, కొందరు బట్టలు అమ్మేవారుగా కొందరు ఉన్నారు, వంట చేసేవారిగా మరికొందరు ఉన్నారు. ఇలా ప్రతి రంగంలో స్త్రీలు ముందుంటూ ఉన్నారు. ఒకనాడు పురుషులే అన్నీ సాధించేవారు, అన్నిటిలో ముందుండేవారు. కానీ నేడు స్త్రీలుగా పురుషుల కంటే మేమేమీ తక్కువ కాదు అంటూ స్త్రీలు కూడా ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. కారణం, మేము కూడా పురుషులతో సమానమైన వారమే, మేము కూడా చేయగలం అని అంటూ ఎన్నో సాధిస్తూ ఉన్నారు. కానీ వీరందరూ సాధిస్తున్నది ఎంతవరకు అని మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద బ్రతికి ఈ 60-70 సంవత్సరాల వరకే వారి అనుభవం పనికొస్తుంది. మరి మనకు కావాల్సినది ఎటువంటి అనుభవం? వాక్యం తెలిసిన వారిగా మనకి శాశ్వతమైన అనుభవం మనం పొందాలి. మరి ఆ శాశ్వతమైన అనుభవం మనకు ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచిస్తే, మహాజ్ఞానమైన బైబిల్ గ్రంథంలో మనం నైపుణ్యత సాధిస్తే మనందరం మహాలోకమైన పరలోకం వెళ్ళగలం. మరి అటువంటి అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే, నేడు స్త్రీలుగా పుట్టిన నాటి నుండి పెళ్ళయి, తర్వాత పెద్దయి, తర్వాత వృద్ధులుగా ఉన్న వరకు వచ్చే వరకు కూడా వారు వారి పనుల్లోనే నిమగ్నమైపోతూ వారి పనుల్లోనే నైపుణ్యత అనుభవం సాధిస్తూ ఉంటారు. మరి వాక్యం తెలిసిన వారిగా మనమేం చేయాలి? మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి? మనం మన గృహ పరిపాలన ఎలా జరిగించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. మొదటిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనములు. పాపభరితులైన నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుందండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలంట. నేడు స్త్రీలుగా ఉన్నవారందరూ వివేకం కలిగిన వారంటే కొంతమంది అవివేకులు ఉంటారు. వారికి కుటుంబ పరిపాలన ఎలా జరిగించాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, పిల్లలను భర్తని ఎలా చూసుకోవాలనేది కొంతమందికి తెలియదండి. కారణం, వారి తల్లిదండ్రుల యొద్ద సరిగ్గా పెరగకపోవడం, ఈ లోక ఆశల్ని, ఈ లోక స్నేహాన్ని నమ్ముకొని వాటిపైనే వీళ్ళు మనసు పెట్టి అలా పెరగడం వలన కుటుంబ పరిపాలన అనేది నేటి స్త్రీలకు చాలా బొత్తిగా
తెలియకుండానే పోయింది. మరి అందుకే పౌలు గారు ఇక్కడ అవివేక స్త్రీలు వాక్యం వినుచున్నా వారు అవివేక స్త్రీలుగానే ఉన్నారని బాధపడుతున్నాడు. మరి వాక్యం తెలిసిన మనం అవివేక స్త్రీలుగా ఉన్నామా లేదా వివేక స్త్రీలుగా ఉన్నామా అనేది మీరందరూ ఆలోచించాలండి. మరి ఇటువంటి తరుణంలో అనుభవాన్ని సాధించే విధంగా స్త్రీలు ఎన్నో రంగాల్లో ముందున్నారు. నేడు స్త్రీలు ఇళ్ళలో తమ పనులు చేసుకుంటూ ఒకవైపు మీకు తెలిసే ఉంటుందండి, యూట్యూబ్స్లో ఎన్నో రంగాల్లో స్త్రీలు కూడా కనబడుతూ ఉంటారు. వంట చేసే దానిలో ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టే వాటిల్లో ముందుంటూ ఉంటారు. ఏదైనా మనం వీళ్ళు ఇంట్లో వంట చేసేటప్పుడు కొన్ని వీడియోస్ తీస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటూ ఉంటారు. ఇలా వంట చేయాలి, ఈ రుచికరమైన వంట ఇలా చేయాలి అని ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటూ ఎన్నో విధాలుగా వీరు తమ అనుభవాన్ని ఇలా మనకు యూట్యూబ్ రూపంలో మనకు చూపిస్తూ ఉంటారు. మరి వాక్యం తెలిసిన వారిగా మన అనుభవం ఎందులో ఉండాలంటే ఇక్కడ పౌలు గారు సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో ఉండాలని స్త్రీలైన వారికి దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు సెలవిస్తున్నాడు. మరి అనుభవం అనగానే వాక్యంలో అందరూ సాధిస్తున్నారు, కొంతమంది సాధించినప్పటికీ వాక్యం విషయంలో అందరూ అనుభవం సాధిస్తున్నారా అంటే లేదండి. మరి వాక్యం విషయంలో అనుభవం సాధించిన వారు ఎలా ఉంటారంటే పాత నిబంధన గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. ఒక లేయా గారు, ఒక రాహేలు గారు, ఒక రిబ్కా గారు, ఇలా ఎందరో స్త్రీలు తమ భర్తలకు లోబడి గృహ పరిపాలన జరిగించుచు విరోధికి అవకాశం ఇవ్వక వీరందరూ తమ కుటుంబాలని దేవుని కోసం కట్టుకున్నారు. మరొక వచనాన్ని మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. ఇక్కడ స్త్రీలైన వారికి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడండి. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట? వివాహం చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించాలి. గృహ పరిపాలన అంటే ఇంటిలో భర్తని పిల్లల్ని ఎలా వాక్యం ద్వారా పెంచాలి, ఎలా గృహ పరిపాలన జరిగించాలి అని పౌలు గారు మాటలు సెలవిస్తున్నాడు. కానీ నేడు స్త్రీలుగా అనేక మంది తమ పిల్లలను తమ భర్తని ఎలా చూసుకోవాలి, వారికి దేవుని వాక్యాన్ని ఎలా నేర్పించాలి అనే దానిపై ఎవరు లేరండి. అందరూ తమ తమ పనుల్లో జాబ్స్ అంటూ డ్యూటీస్ అంటూ వెళ్ళిపోతుంటారు. కానీ కుటుంబాన్ని సరిగ్గా చక్కబెట్టుకోరు, కుటుంబాన్ని సరిగ్గా పోషించరు. మరి ఇటువంటి తరుణంలో మహాలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఎన్నో మాటలు స్త్రీల గురించి మాట్లాడుతూ స్త్రీ పురుషుడు ఇద్దరూ దేవుని పోలిక అని దేవుడు ఎక్కడా కూడా స్త్రీని తక్కువ చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడదండి. పురుషునికి ఎన్ని అర్హతలు ఉన్నాయో స్త్రీకి కూడా అన్ని అర్హతలు ఉన్నాయని, ఇద్దరు సమానమే, ఇద్దరు నా పని చేయాలి, ఇద్దరు కలిసి పిల్లలను కానీ మహాలోకమైన పరలోకంలో ఉన్న నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అటువంటి తరుణంలో మనం అనేక మందిని వాక్యం ద్వారా మనం రాబట్టాలి. కానీ నేడు అనేకులు తమ మాటల ద్వారా తమ ప్రవర్తన ద్వారా ఎందరినో ఆకర్షించుకుంటూ ఉంటారు. మరి ఆకర్షణ ఎంతవరకు? వారి ఆరోగ్యము, వారి ఆయుష్ బాగున్నంత వరకే. ఆ తర్వాత వారిని పట్టించుకోరు, ఎవరు దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. మరి వాక్యం తెలిసిన వారిగా మనం మన అనుభవాన్ని, మనం నేర్చుకున్న సత్య విషయమైన జ్ఞానాన్ని మనం అనేకులకు పంచాలి. వాక్యం ద్వారా అనేకులను మనం దేవునిలోనికి రాబట్టాలి. అందుకే పౌలు గారు ఏ విధము చేతనైనాను నేను వాక్యంలోనికి మిమ్మల్ని రాబట్టాలని ఆశపడుతున్నానని పౌలు గారు అంటూ ఉంటారు. మరి వాక్యం తెలిసిన మనమైనా ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తే, వాక్యం తెలిసిన మనం వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారి వలె బ్రతుకుతూ ఆయన ఉన్న మహాలోకమైన పరలోకం వెళ్ళాలి. మరి దేవుని యొద్దకు మనందరం వెళ్ళాలంటే మనందరం మన కుటుంబాన్ని దేవునిలో పెంచుకోవాలి. దేవునిలో పెంచుకోవాలంటే స్త్రీ
ఉపదేశించేరాలిగా కుటుంబంలో స్త్రీ పాత్ర ఉందండి. అందుకే దేవుడు వాక్యమును ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు అన్నాడు. మరి గొప్ప సైన్యముగా ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? గృహ పరిపాలనలోను, దేవుని వాక్యం విషయంలోను, పని విషయంలోనూ శ్రద్ధగా ఉండాలి. అప్పుడే దేవుడు గుణవతురాలుగా ఒక స్త్రీని దేవుడు ఎంచుతాడు. అటువంటి గుణవంతురాలు ఏం చేస్తుందని మనం బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. చాలండి. ఇక్కడ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటండి? పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచేలా ఉండాలంట. కానీ నేడు స్త్రీలు చూస్తూ ఉంటే తమ భర్తలకి లోపడకుండా తమ భర్తలను ఎదిరిస్తూ తమ భర్తలపైనే ఎన్నో అపనిందలు మోపుతూ భర్త మాట వినకుండా వేరొకరి వైపు వెళ్ళిపోతూ ఉంటారండి. నేటి సమాజంలో ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. కానీ వాక్యం తెలిసిన వారికి మనం అలా ఉండకూడదు. అలాగే అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. ఒక భార్య ద్వారా భర్తకి లాభప్రాప్తి కలగాలి, అలాగే మేలు కలగాలి. ఈమె నా భార్య అని చెప్పుకున్నటకు భర్త గర్వపడాలి. అటువంటి కొనియాడబడే స్త్రీగా, గనురాలైన స్త్రీలుగా నేడు సమాజంలో మనకి ఎవరు కనబడరు. కాబట్టి వాక్యం తెలిసిన స్త్రీలుగా ఎందరో ఇక్కడ ఉన్నారండి. వాళ్ళందరూ అలా తమ భర్తలకు లోబడి తమ పిల్లలను దేవునిలో పెంచుకుంటూ ఉంటారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. హలో మంచిది. అతి తక్కువ సమయంలో ఎన్నో విలువైన సంగతులు అందించిన మన సహోదరుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. హలో. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా క్రైస్ట్ చర్చ్ పులివెందుల శీల సమాజం వారు వచ్చి ఒక